నరసరావుపేటలో రైతులు, కార్మికులు, కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో నరసరావుపేటలో నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడంతో కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆలోచించండి ప్రజలారా, ఇదేది దేశవ్యాప్తంగా ఈ రోజు 545 సంఘాలు, 10 కార్మిక సంఘాలు కూడా ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలి. పట్టణాలకు కూడా బెదిరిస్తాం. నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ దేశానికి తిండి పెట్టే రైతాంగాన్ని దెబ్బతీస్తూ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు. ఇవాళ అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకొని మొత్తంగా ఈ దేశ రైతాంగాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఈ దేశంలో పంట భూముల్ని అమెరికా వాడి చెప్పి చేతుల్లో పెట్టి వాడు ఏ పంటలు ఏమంటే ఆ పంటలు చేసే విధంగా ఇవాళ ప్రోత్సహిస్తూ ఉన్నారు. అంటే ఈ దేశాన్ని, ఈ దేశ సంపదని, సహజ వనరులని మొత్తంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నటువంటి మోడీ ఇవాళ దేశంలో కార్మికులు 44 చట్టాలను పోరాడి సాధించుకుంటా ఉంటే ఆ సాధించుకున్న చట్టాలని 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మికుల హక్కులు హరిస్తున్నాడు, మహిళల హక్కులు హరిస్తున్నాడు. ఈ దేశంలో నిన్ననే ఒక విషయం ప్రధానంగా ప్రచార మాధ్యమాల్లో ప్రచారమైంది. ఒక తల్లి బిడ్డగా పట్టెడు అన్నం పెట్టుకోలేక బిడ్డలు కొట్టి చంపినటువంటి సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. అంటే ఎందుకు ఈ దేశంలో సకల సంపదలు ఉన్నాయి, పుష్కరమైనటువంటి నీరు వనరులు ఉన్నటువంటి దేశంలో కష్టపడి పనిచేసేటువంటి రైతాంగం, కష్టజీవులు ఉన్నటువంటి ఈ దేశంలో ఈ దేశాన్ని ఎందుకు సామ్రాజ్యవాద దేశాలకు అమ్మాలనుకుంటున్నారు? అందుకని వరల్డ్ బ్యాంక్ ఆదేశాల మేరకు ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలే ముఖ్యంగా పెట్టుకున్నారు. దానిలో భాగంగానే ఇవాళ కార్మిక, రైతు వ్యతిరేక, మహిళా వ్యతిరేక చట్టాలు తీసుకొస్తున్నారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు జైలు బారు పిలుపునియటం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే పల్నాడు జిల్లా నరసరావుపేటలో గడియార స్తంభం దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి అధికారంలో వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకి 16 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ఆదాని, అంబానీలకి, బడా పారిశ్రామికవేత్తలకు మొత్తాన్ని కూడా ఈ దేశ సంపద మొత్తాన్ని కూడా తాకట్టు పెడతా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అధిక ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు మొత్తంగా వాళ్ళ యొక్క హక్కుల రక్షణ కోసం దేశవ్యాప్తంగా దాదాపుగా 2000 కేంద్రాల్లో ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నారు. ప్రధానంగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో 2017 సంవత్సరంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారన్నటువంటి మాట పూర్తిగా పక్కన పెట్టేసి ఈరోజు రైతుల యొక్క ఆదాయం రెట్టింపు చేయకపోగా రైతులకి మరింతగా ఇబ్బందులు కల్పించేటటువంటి చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. అందుకని మీరు ఏదైతే అన్నారో స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం రైతులకి మద్దతు ధరల చట్టం చేయాలి అనేటటువంటిది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.